ధరణి పోర్టల్ పై సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవల కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై పెద్ద ఎత్తు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ధరణి ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధం నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూమిని ధరణి పోర్టల్ పేరుతో మళ్లించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ధరణి పేరును భూమాతగా మార్చేందుకు రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR 2024 ధరణి అంశాలపై సమీక్ష సమావేశం జరగ్గా పోర్టల్ పేరు మార్పు ప్రతిపాదనకు సీఎం రేవంత్ ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017 సెప్టెంబర్ వరకు భూ దస్త్రాల నిర్వహణ అంతా మా భూమి పోర్టల్లోనే జరిగేది. అప్పటి వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. మ్యూటేషన్లు మాత్రం MRO కార్యాలయాల్లో పూర్తి చేసేవారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2017-18 మధ్య భూ దస్త్రాల ప్రక్షాళన నిర్వహించింది. పంట పెట్టుబడి సాయం, రైతు బంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూ దస్త్రాలను రెవెన్యూ శాఖకు చెందిన మాతృ దస్తాలతో పోల్చింది. అనంతరం ఆ సమాచారాన్ని భూ నిర్వహణ విధానంలో నమోదు చేసింది. అక్కడి నుంచి భూమికి సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ రైతులకు అందుబాటులో వచ్చింది. ఇందులో మొత్తం 33 ఎకరాల సాఫ్ట్వేర్ మాడ్యూళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. భూ సమస్యలున్న వారు పూర్తిగా ఈ మాడ్యూళ్ల ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ విధానం ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా భూ సమస్యలకు పరిష్కారాలు లభించక మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి రైతులు విసిగిపోతున్నారు. దీంతో ధరణి పోర్టల్ రద్దు చేసి మాడ్యూళ్ల సంఖ్యను 14 లోపుకు దించాలని తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పేరును ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా భూమాతగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.